అయ్యి. సో ఐఎమ్ ష్యూర్ దీని తర్వాత జరిగే ఈవెంట్ డెఫినెట్గా ఒక సక్సెస్ మీటే అవుతుంది కాబట్టి ఆ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆయన జాయిన్ అవుతారు అని అనుకుంటూ ఉన్నాము. డిమాంటీ కాలనీ పార్ట్ 1 సినిమా ద్వారా ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులందరికీ ఆయన చాలా దగ్గర అయ్యారు అని చెప్పాలి. సో డెఫినెట్గా ఈ సినిమా ద్వారా కూడా మళ్ళీ లాకెట్ ఆయన దగ్గరికి ఎలా వచ్చింది, లేకపోతే ఈసారి ఇంట్లోకి వెళ్ళారా, ఏ బిల్డింగ్లోకి వెళ్ళారు, ఏం జరిగింది అనేది ఈ పార్ట్లో ఎలా కన్సీవ్ చేశారు అని మనం వెయిట్ చేయాలన్నమాట. అయితే డిమాంటీ కాలనీ పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ ఎక్కడ క్లిఫ్ హ్యాంగర్స్ ఏమీ దొరకలేదు. అక్కడేమో క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2కి పాసిబిలిటీ ఎక్కడుందబ్బా అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఆన్సర్స్ దొరుకుతాయా? సో ఇప్పుడు పార్ట్ 2ని ఎలా స్టార్ట్ చేయబోతున్నారు, అండ్ నేను విన్నదాని ప్రకారం పార్ట్ 3 కూడా ఉండబోతోంది అని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం, ఇవన్నీ టీమ్ స్టేజ్ పైకి వచ్చాక తెలుసుకోవాలన్నమాట. సో డిమాంటీ కాలనీ మామూలుగా ఇలాంటి జానర్